హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది రాబోతుంది. ఉగాది తరువాత రాసుల జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? దేశ, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ప్రపంచం కూడా అంటే యుద్ధాలు అవి జరుగుతున్నాయి కదా! వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇలాంటి అంశాలన్నీ కూడా చింతా రుక్మాంగదరావు గారున్నారు. ప్రముఖ తంత్ర జ్యోతిష నిపుణులు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు బాగున్నారా? ఫైన్ ఫైన్. గురుగారు అంటే ఒక వారం 10 రోజుల్లో మనకి ఉగాది రాబోతుంది. ముందుగా అంటే రాసుల ప్రకారం అందరూ చెప్పేదే. కొత్తగా ఏమి ఉండదు. మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అంటే ఉగాది తర్వాత ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు చూస్తే దాదాపు యుద్ధంలో 10, 15 దేశాలు పాల్పంచుకుంటున్నాయి. మెల్లగా పెద్ద పెద్ద దేశాలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వబోతున్నాయి అని చెప్తున్నారు. ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? ప్రపంచంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? భారతదేశంపై ఎలాంటి ప్రభావం? శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందు మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, అలాగే 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఈ సంవత్సరం మీరు అడిగినట్టు యుద్ధం గురించి ఆసక్తిగా అడిగారు. ప్రపంచ యుద్ధం అడిగారు. ప్రపంచ యుద్ధం వస్తుందా? ఈ యుద్ధాల ప్రభావం ఎలా ఉంటుంది? మన భారతదేశం పరిస్థితి ఏంటని. ఇది ఈ సంవత్సరము ఈ పరాభవ నామ సంవత్సరం కోసం మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రపంచంతో యుద్ధం చేసుకుంటూనే ఉంది. ఆర్థిక మాంద్యము, పలు రకాల వైరస్లు, పలు రకాల స్కీములు, స్కామ్లు, వీటన్నిటితో ఆల్రెడీ యుద్ధం చేస్తూ ఉంది. వెపన్స్ వేసుకుంటేనే యుద్ధం అనుకునే పరిస్థితులు ఉన్నారు కానీ, వెపన్స్ కన్నా భయంకరమైన వెపన్స్ ఆల్రెడీ అప్లైలో ఉన్నాయి. ఇప్పుడు కరోనా వచ్చింది. అది మహమ్మారి అన్నారు. కానీ అది ప్రపంచ యుద్ధం. అది ప్రకృతి ప్రపంచం పైన చేసిన యుద్ధం. ప్రపంచంలో అన్ని దేశాలు మాస్క్ వేసుకున్నాయి. అంటే ఈ మిస్సైల్స్ ఎక్కడో ఒక చోట పడతాయి, కానీ ఈ మహమ్మారి ప్రపంచమంతా పడింది. ఇలా ప్రపంచం యుద్ధం చేస్తూనే ఉంది నిరంతరం. ఈ ఫ్లైట్స్, షిప్పులు, డ్రోన్స్, మిస్సైల్స్తో వేసుకునేదాన్ని యుద్ధం అనే విధంగా మనం ఆలోచించుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉంది. ప్రధానంగా 3 దేశాలు: ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా. ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాల్లో వాళ్ళ స్థావరాలపైన మాత్రమే. అంటే అమెరికా యొక్క ఎయిర్ బేస్లు, డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న చోటనే ఇది టార్గెట్ చేస్తుంది. వాళ్ళు అది కూడా క్లియర్గా చెప్తున్నారు. మేము ఆ దేశం పైన కాదు, ఆ దేశంలో మీ దేశాన్ని అడ్డు పెట్టుకుని మా దేశం పైకి వస్తున్నటువంటి స్థావరాలపైన అంటున్నారు. మీతో మాకు శత్రుత్వం లేదు, మీరు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళతో మాకు శత్రుత్వం. ఇలా పరస్పరం జరుగుతోంది. మరి ఇక్కడ యుద్ధం చేయాలంటే ఏ గ్రహాల కారణం? పరాభవనామ సంవత్సరం సంబంధం లేదు యుద్ధానికి. గ్రహ సిద్ధాంతమే యుద్ధమైన, ఐక్యతైన, సఖ్యతైన, విముఖతైన, సుముఖతైన. కుజగ్రహం శనిగ్రహం కలిసినా, చూసుకున్నా, ఒకరు పరివర్తన చెందినా, ఒక నక్షత్రంలో ఒకరున్నా యుద్ధం ఖచ్చితంగా వస్తుంది. ఇవి వార్ ప్లానెట్స్. ఈ కుజశనులు ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి అంటే సముద్రంలో ఆయన ఉన్నాడు. కుజుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు, అంటే సముద్రంలోకి వెళ్తున్నాడు. షిప్పులు పేల్చుకుంటున్నారా? సముద్రాలు దాటి వేసుకుంటున్నారా? అంటే సముద్రం ఆధారంగా యుద్ధం జరుగుతుంది. ఇరాన్ షిప్పును పేల్చేశారు. ఒక షిప్పును మన ఇండియా వాళ్ళు కొచ్చిలో పెట్టుకున్నారు. ఇంకొక షిప్ శ్రీలంకలో పెట్టుకున్నారు. ఒక షిప్ పేల్చేశారు. వాళ్ళ ఆయిల్ ట్యాంకర్ పేల్చేశారు షిప్ని. ఇవన్నీ సముద్రంలోనే ఉంటాయి. అంటే కుజశనులు ఎక్కడ కలుస్తున్నారు? సముద్రంలో కలుస్తున్నప్పటికీ స్టార్ట్ అయిపోయింది యుద్ధం. అంటే ఈ వార్ ప్లానెట్స్ అనేటువంటి కుజశనులు కలిస్తే దేశాధినేతలు సహనం కోల్పోతారు. ఇన్ని రోజులు రావచ్చు కదా ఈ ఆవేశాలు, అప్పుడు ఆ గ్రహాలు కలవలేదు. ఈ యుద్ధ గ్రహాలు కలిసినప్పుడు సహనాన్ని కోల్పోతారు. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వునని చూసుకుందాం. చిన్న పెద్ద లేదు ఇక్కడ. నీ దగ్గర నీ బలం నా బలం చూసుకుందాం అంట. ఇలా వచ్చినప్పుడు గతంలో జరిగిన యుద్ధాలన్నీ కూడా కుజశనుల యొక్క ప్రభావంతోనే వచ్చాయి. అపార జన ధన ప్రాణ నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు అవి కలవడం జరుగుతూ ఉంది. ఈ మధ్యన ఒక గ్రహణం జరిగింది. ఈ గ్రహణము పాక్షికంగా మన దేశంలో కనిపించింది. చంద్రగ్రహణము ప్రపంచానికి కనిపించింది. మన దేశంలో గ్రహణం ప్రభావం పెద్దగా లేదు. అంటే గ్రహణం వస్తే ప్రపంచానికి అరిష్టమని కదా అంటారు. ఎక్కడ కనిపించిందో ప్రపంచానికి అరిష్టం జరుగుతూ ఉంది. భారతదేశానికి పరిస్థితి ఏంటని మీరు అడిగారు. భారతదేశం చిన్న అగ్గిపుల్ల కూడా గీయదు. ప్రపంచమంతా యుద్ధాలు వస్తే కూడా ఒక అగ్గిపుల్ల కూడా గీయదు. ప్రపంచమంతా కొట్టుకొని, కాల్చుకొని, ఒకరినొకరు చంపుకొని, చివరికి అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టే అన్నపూర్ణ మన భారతదేశం. అంటే ప్రపంచం మనం దాడి చేయకపోవచ్చు కానీ మన మీద చేసే అవకాశాలు మన మీద చేసే అవకాశాలు చాలా తక్కువ. మన మీద చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఈరోజు భారతదేశం అంటే హ్యూమానిటీ,
మానవత్వం ఉన్న దేశం ఇది, ఎవరొచ్చినా ఆదరిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మన మీద ఎవరు చేస్తారు? పాకిస్తాన్ చేస్తుంది, బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ చేయొచ్చు, చైనా. చైనా చేయదు, చేస్తానంటుంది చేయదు. చైనాకు తెలుసు భారత శక్తి యుక్తి మొత్తం చైనాకు తెలుసు. చేస్తే మనకు ఒక 10 రూపాయలు నష్టం అయితే 1000 రూపాయలు వాళ్ళకి నష్టం. కాబట్టి ఈ మధ్య డోక్లాంలో కావచ్చు అనేక సందర్భాల్లో చైనానే వెనక్కి వెళ్ళింది. నిజంగా యుద్ధం చేయాల్సిన సందర్భంలో కూడా యుద్ధం చేయలేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అతి శక్తివంతమైన మార్కెట్, వ్యాపారం, బిజినెస్ హబ్ భారతదేశం. గట్టిగా కొట్టేదానికన్నా స్మూత్గా పట్టుకుంటే వ్యాపారం జరుగుతుంది. అది చైనాకు తెలుసు. ఒక్క టిక్ టాక్ యాప్ని స్విచ్ ఆఫ్ చేసిన దానికి ఎన్ని వేల కోట్ల నష్టమో, ఒక దీపావళి టపాసులు దిగుమతి చేసుకోకపోతే ఎన్ని వేల కోట్ల నష్టమో, ఆడెన్ని ఇక్కడ ఆ చైనా కర్పూరం దిగుమతి చేసుకోకపోతే అక్కడ ఎన్ని కర్పూరం ఫ్యాక్టరీలు మూతబడ్డాయో. చైనా ఆ వెపన్స్ కన్నా శక్తివంతమైనటువంటి దెబ్బ ఒక మార్కెట్ పరంగా భారత్ని చూసింది. మరి వ్యాపారాన్ని దెబ్బ తీసుకునేంత పిచ్చి ఆలోచన చైనాకు లేదు. వాళ్ళకి కావాల్సిన వ్యాపారం మరి అంత మూర్ఖంగా లేదు. కాబట్టి చైనా యుద్ధం చెయ్యదు. ఏమున్నా ఇంకో రకంగా కాకుండా మైండ్తో వాళ్ళు కొట్టాలని చూస్తుంది కానీ స్ట్రైట్గా యుద్ధానికి రాదు. అవసరానికి పడితే చైనా ఇండియా కలిసి ఇంకో దేశం పైకి పోయి ఏదైనా పోయిన ఆశ్చర్యం లేదు కానీ చైనా ఇండియా పైకి రాదు. మనకున్నటువంటి మార్కెట్ హబ్ చైనానే కాదు, ప్రపంచంలో ఏ దేశము రాదు. ఎందుకంటే ఒక్కసారి ఒక ఆర్డర్ ఇలా భారతదేశం ఒక ఆర్డర్ ఇస్తే ఆ దేశం బాగుపడిపోతుంది. పేమెంట్ ఇష్యూ లేదు, స్పాట్ పేమెంట్ ఉంటుంది. భారతదేశం ఆ దేశానికి సరుకులు కొనుక్కొని డబ్బులు ఎగరేసింది, ఈ దేశానికి డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తుంది పేరు ఇంతవరకు లేదు. ఏది తీసుకున్నా ఎన్నో దేశాలకు అయ్యేంత మార్కెట్ ఒక దేశానికి అవసరం అనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఆదరిస్తుంది, ఇక్కడ ఎటువంటి సంఘర్షణ లేకుండా చూస్తుంది, యుద్ధాలను ఎంకరేజ్ చేయదు. ఇప్పుడు సంక్షోభం ప్రపంచానికి వచ్చినా కాపాడేది భారతదేశమే. అంత శక్తి ఉంది ఏ విధంగానైనా సరే. కాబట్టి భారతదేశము సేఫ్. ఒకవేళ గ్రహణం ఇక్కడే కనిపిస్తే కూడా దానికి కావాల్సినటువంటి శాంతులు, యజ్ఞాలు, హోమాలు చేసేటువంటి ఒక యజ్ఞ హోమ గుండం మన భారతదేశం. ఇక్కడ అన్నీ చేస్తారు, ఆ క్రతువులను చేస్తారు. ఏ దేశంలో లేవు. గ్రహణం వస్తే దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తారు, దాని ప్రభావం తొందరలో దెబ్బతింటారు. ప్రతి ఒక్కదానికి ఇక్కడ అన్ని క్రతువులు ఉన్నాయి. కాబట్టి ప్రపంచము అల్లకల్లోలం పిల్ల జాతరగా ఉంది. వాళ్ళ సహనం వాళ్ళు కోల్పోతే ఎవరికి నష్టం? అక్కడ ఉన్న చిన్నపిల్లలకు, యువతకు, ముసలి వాళ్లకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మొత్తం నష్టం. దాన్ని భారతదేశం ఎంకరేజ్ చేయలేదు. కాబట్టి ఈ గ్రహణ ప్రభావాలు కావచ్చు, ఈ గ్రహ స్థితులు, కుజశనుల కలయిక కావచ్చు, దానికి గ్రహ ప్రభావాలకు సులభంగా వాళ్ళు లోనైపోయి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పరాభవనామ సంవత్సరం, దీని పేరు పరాభవం. అదే అడగబోతున్నా, అసలు పేరులోనే పరాభవం ఉంది, ప్రజలపైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ప్లవనామ సంవత్సరం ఈ మధ్య ఒకటి వచ్చింది. ప్లవం అంటే కోతి, అంటే ప్రపంచం కోతిలాగా గంతులేయాలి. అప్పుడు కరోనా వచ్చింది. దాని ముందు వికారనామ సంవత్సరం వచ్చింది. కరోనా వచ్చి వికారం పుట్టిపోయింది అందరికీ, వైరస్ అని. తర్వాత ప్లవనామ సంవత్సరం వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మళ్ళీ కోతులకు గంతులేస్తారు. అంటే ఆ సంవత్సరం ఆ ప్రపంచ స్థితిని తెలియజేస్తుంది. ఇది పరాభవనామ సంవత్సరం. అంటే అనేక విధాలుగా ప్రపంచము అనేక విషయాలు వెనుకబడిపోతుంది, పరాజయం పాలవుతుందని అర్థం. ఐక్యతలో, అభివృద్ధిలో, సహనంలో అన్నిట్లో పరాభవం చెందుతుంది ఈ ప్రపంచము. ఎన్నో ఒడిదుడుకు లోనవుతుంది అని అర్థం. ఈ విజ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి, మన వాళ్ళకు ఆ విజ్ఞత సభ్యత ఉంది కాబట్టి నిలబడగలుగుతారు. ఎప్పుడు కానీ అన్నిటికన్నా జ్ఞానం గొప్పది, అది ఉన్నవాళ్ళు ఆ దేశం గొప్పది. అయితే ఇప్పుడు అంటే ఈ పరాభవన సంవత్సరంలో మన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంచెం మనకు కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి భారతీయులకి, పర్టికులర్ మన తెలుగు వాళ్ళకి కూడా వస్తుంటాయి. అంటే మెయిన్గా ఏమేమి పూజలు చేయాలి, ఏ దేవుడు ఆరాధన చేసుకుంటే కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం? ఇప్పుడు చెడ్డ వల్ల జరిగే మంచి దేని వల్ల జరగదు. చెడ్డ వల్ల జరిగే మంచి ఇంక దేని వల్ల జరగదు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మన భారతీయులు లేని దేశం అంటూ లేదు. ఈ ప్రపంచం అంతా ఎవడెవడు ఎట్లా చేస్తాడో, ఎప్పుడు బాంబులు పడతాయో ఎప్పుడు తెలియని పరిస్థితి. సేఫెస్ట్ కంట్రీ అన్నట్టు దుబాయ్లో కూడా ఈరోజు ఎయిర్పోర్ట్లో బాంబు పడింది. ఖతార్, సౌదీ అరేబియా, వాళ్ళ డబ్బులకేం కొరవ ఉందా? లేదు. కానీ ఎక్కడ పడితే ఎక్కడ పెట్రోల్ మండిపోతుంది తెలియదు. 10 అడుగులు కొడితే పెట్రోల్ వచ్చే దేశాలు అవి. అక్కడ బాంబే పడితే ఏమవుతుంది? మొత్తం తగులు పడుతుంది. కాబట్టి మన దేశంలో ఉండే భద్రత ఇంకా మనకి బయట దేశాలు లేదనేటువంటి నమ్మకం వస్తుంది. మన దేశస్తులు మన దేశానికి వస్తారు. భారతదేశానికి పోతే బతుక్కుందాము, అక్కడ ఏ గొడవలు జరగవు, వచ్చినా వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ప్రపంచంతో మన దేశం వైపు వస్తుంది. అంటే ప్రపంచానికి పెద్దన్నగా భారతదేశం తయారవుతూ ఉంది. ప్రపంచానికి చూసిన అరిష్టము భారతదేశానికి మంచి జరుగుతూ ఉంది. అమెరికాలో H1B ఏదో వీసాలు ఇస్తారు, అది భారతదేశం ఇచ్చే స్థాయికి వస్తుంది. ఇండియాలో మనకు H1B వీసా వస్తే ఇంక మనం సెటిల్ అనే పరిస్థితికి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో, భవిష్య పురాణంలో కొంత పెద్దలు చెప్తారు రాసినట్టు, అమెరికా సహా అగ్రదేశాలు 7 రాజ్యాలు భారతదేశం ఆధీనంలోకి వస్తాయని రాసిపెట్టారు అప్పట్లో. ఇంద్రశబ్దంతో ఉన్న వ్యక్తి భారతదేశాన్ని ప్రపంచ అగ్రస్థాయి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పారు. ఇంద్రశబ్దము నరేంద్ర మోడీ. ఇంద్రశబ్దంతో ఒక బ్రహ్మచారి, మరి నరేంద్ర మోడీ. కాబట్టి ఈ దుడుకు నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి పనులు చేసేదాని వల్ల ఏమవుతుంది, భారతదేశం కూడా
ఆబాస్ పాలవుతుంది, పేదరికంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు భారతదేశంలో ఎవరు కానీ ఏ వస్తువు కొనాలని బేరం ఆడడం లేదు. మీరు చూడొచ్చు, అప్డేట్ అయిపోయారు సైకాలజీలో. ఏది కావాలో కొంటున్నారు. మరి సంపాదిస్తేనే కదా ఇక్కడ జీవన ప్రమాణాలు పెరిగి మెరుగుపడ్డాయి. ఏ కొండ మీద పోయి ఒక కొబ్బరికాయ కొన్నాడు, క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు. ఏ దేశం లేదు ఇంత అప్డేట్. కాబట్టి మన దేశము అభివృద్ధి చెందుతా ఉంది. మన కండ్ల ముందరే మనం చూసుకోవచ్చు. ఇలా విశ్లేషిస్తూ పోతే అపారమైనటువంటి అభివృద్ధి మన దేశమే చెందుతా ఉంది. ప్రపంచానికి 700 కోట్ల జనాభాకు కావాలంటే తిండి పెట్టగలిగే శక్తి మన భారతదేశానికి ఉంది. కరోనా టైంలోనే ఎన్నో ఆఫ్రికా పేద దేశాలకు వ్యాక్సిన్ ఫ్రీగా ఫ్లైట్లుగా పోయి దింపారు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోలేరు, రోగాన్ని ఎదుర్కోలేరు, అడుక్కోలేరు. భారతదేశం ఆపన్నహస్తం చాచింది. ఈ రోజు భారతదేశం నుంచి ఒక ప్రధానమంత్రి కానీ ఎవరైనా దిగితే ఒక దేవుడితో సమానంగా వాళ్ళు చూస్తారు. వాళ్ళకి తెలిసినటువంటి గౌరవం అదే. కాబట్టి ప్రపంచంలో భారతదేశం పరిస్థితి ప్రస్తుతం ఏమంటే, భారతదేశానికి మంచి జరగడానికి ఇవన్నీ జరుగుతాయని మనం సంతోషపడాలి. ఇక్కడ ఏమి లోటు ఉంది చెప్పండి? తిండికి లోటు ఉందా? పరిశ్రమలకు లోటు ఉందా? మేక్ ఇన్ ఇండియా ప్లాన్ తీసుకొచ్చారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఫారిన్ వాళ్ళు వస్తే ఇక్కడే తయారు చేయాలి, అక్కడ చేసి ఇక్కడ అమ్మకూడదు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఇప్పుడు ప్రపంచంలో ఆలోచనలు పడ్డాయి. దుబాయ్లో పెట్టుబడులు పెడదాం, మలేషియాలో పెట్టుబడి పెట్టుకుందాం, ఖతార్లో పెడదాం అని వాళ్ళు పెట్టిన వాళ్ళకు ఇక్కడ ఎందుకో పెట్టామరా బాబు అనిపిస్తుంది. ఏ సమస్య లేని ప్రాంతం ఏదైనా ఉందంటే భారతదేశం. కాబట్టి పెట్టుబడులు విపరీతంగా రాబోయేది భారతదేశానికి. భద్రత లేని దేశాలు అయిపోయినాయి. ఆకాశ హర్మ్యాలు అని అన్నారు కానీ అవి ధర్మాకోలు కొట్టినట్టు కొట్టేస్తున్నారు మిసైల్స్తో. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరాభవన సంవత్సరంలో ప్రపంచం పరాభవం చెందుతా ఉంది, భారతదేశం విజయం సాధిస్తూ ఉంది. యుద్ధం చేయకుండా వాళ్ళకు ఓడిపోయి భారతదేశాన్ని గెలిపిస్తున్నారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. రేపు ఐక్యరాజ్య సమితి లాంటి ఇది ఫెయిల్యూర్ అయిపోయింది ఎప్పుడో, దాన్ని ఎవరు లెక్క చేయడం లేదు. దాన్ని లెక్క చేస్తే కొట్టుకోరు. అది కూడా రద్దయ్యి ఇంకొకటి ఐక్యరాజ్య సమితి కన్నా శక్తివంతమైన ఒక సంస్థ ఏర్పడి దానికి భారతదేశమే పెద్దరికంగా కూడా కూర్చునేందుకు అవకాశం ఉంది. ఎవరి యొక్క వ్యక్తిత్వాలపైన ప్రపంచం నమ్మదు. ఇంకా భారతదేశము ఆ అధ్యక్షత వహిస్తే ప్రపంచాన్ని న్యాయం చేస్తారు, వీళ్ళు అందరిని సమానంగా చూస్తారు, తప్పుని యుద్ధాలను ఎంకరేజ్ చెయ్యరు అనేటువంటి భద్రత, నమ్మకాన్ని కోహినూరు డైమండ్ సంపాదించవచ్చు, నమ్మకాన్ని సంపాదించలేం. ఆ నమ్మకాన్ని ప్రపంచం దృష్టిలో భారతదేశం సంపాదిస్తుంది. కాబట్టి ఈ పరాభవన సంవత్సరంలో ఎవరు పరాభవం ఎవరు విజయం అంటే మన భారతదేశం విజయం సాధిస్తూ ఉంది. ప్రపంచం పరాభవం పాలు అవుతూనే ఉంది, తగలబడుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల గురించి అంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల పరిస్థితి అంటున్నారు. అభివృద్ధిలో ఎత్తుకుంటే మన తెలుగు రాష్ట్రాలకు ఏమీ లోట్లేదండి. అభివృద్ధి అంటే ముందు ఇక్కడ ఎవరికి వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు అప్డేటింగ్లోనే ఉన్నారు. ప్రధానంగా మనం తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అనేది. ఈ సంవత్సరం ఏమన్నా కొంచెం అది పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం ఇంకా కొంత టైం పడుతుందండి. ఎందుకంటే కుజుడు రియల్ ఎస్టేట్, భూమి అంటే కుజుడు, బుధుడు అంటే డాక్యుమెంటు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఒక కుజుడు భూమి అనుకుంటారు. భూమి ఒకటే కాదు. ఇప్పుడు ఎక్కడో ఒక మెయిన్ సెంటర్లో ఒక భూమి ఉంటుంది. దానికి డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటేనే వాల్యూ ఉంటుంది. ఎక్కడో అడవిలో ఒక ల్యాండ్ ఉంటుంది. దాని డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే దానికి వాల్యూ ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ లేకపోతే దీనికి వాల్యూ ఉండదు. ఈ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న కేసులు కోర్టులో ఎన్నంటే అన్ని. కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే డాక్యుమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ లేకుండా ప్రపంచం లేదు. సిగ్నేచర్ మించిన డాక్యుమెంట్ ఇంకోటి లేదు. డాక్యుమెంట్ అంతా రెడీ అయినా చివరిలో సిగ్నేచర్ లేకపోతే పని జరగదు. కాబట్టి ఆ డాక్యుమెంట్ ప్రాబ్లం. ఇప్పుడు బుధుడు నీచలో ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో బుధుడు నీచలో ఉన్నాడు. బుధుడు నీచలోకి వస్తున్నాడు. కుజుడు అక్కడికే వస్తున్నాడు. శని అక్కడే ఉన్నాడు. రవిగ్రహం కూడా రేపు నెలకి అక్కడికి వచ్చేస్తున్నాడు. అంటే చతుర్థ గ్రహ కూటమి కలుగుతా ఉంది. 4 గ్రహాలు ఒకే ప్లేస్కి వస్తున్నాయి, సముద్రంలోకి వస్తున్నాయి. సముద్రం అంటే మీనరాశి, మీనరాశి సముద్రం అంటారు. అక్కడ రవిగ్రహం వస్తుంది. రవి అగ్నిగోళము, అది నీళ్ళలోకి వస్తే అవుతుంది, ఆరిపోతుంది. బుధుడు అక్కడ నీచబడతాడు. కుజుడు అక్కడికి వస్తున్నాడు. శని అక్కడే ఉన్నాడు, శత్రువు. భీముడు దుర్యోధనుడు ఒకే సెల్లో ఉండి మధ్యలో మనం కూర్చుంటే ఎట్టుంటుంది? గొడవలు వాళ్ళకు, మనదేం లేదు. కానీ మన పరిస్థితి ఎట్టుంటుంది? అట్లుంటుంది. అంటే చతుర్థ గ్రహ కూటమి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక చిన్న బస్ స్టాండ్లో ఒక 4 ఓల్వో బస్సులు వచ్చేసాయి అనుకుందాం. చిన్న బస్ స్టాండ్ ఒక విలేజ్లో, అన్ని స్పీడ్గా పోయేవే, అందరూ టాలెంటెడ్ డ్రైవర్సే. ఇరుకు వెనకపోతే ఒకటి తగులుతుంది, ముందుకు వస్తే ఒకటి తగులుతుంది. ఓన్ హార్న్లు కొట్టుకుని గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ రాశిలో అలా ఉంది పరిస్థితి. అందుకే ఆడ కొట్టుకుంటున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇంకా కొంతకాలం పడుతుంది పుంజుకోవడానికి, క్లారిటీ రావడానికి. డాక్యుమెంట్ అనేటువంటి బుధుడు, ల్యాండ్ అనేటువంటి కుజుడు పోయి నిలబడ్డారు. శని అక్కడే ఉన్నాడు. శని ఏది కానిడు, మందగ్రహం. ఇంకోటి ప్రధానంగా అనిపిస్తుంది ఏంటంటే అక్కడ కేంద్రంలో కానీ 2 రాష్ట్రాల్లో కానీ రాజులు అంటే ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు మారతారని ఒక వినిపిస్తుంది. అలాంటిది ఏమన్నా ఉందా ఈ సంవత్సరంలో? రాజులు మారే అవకాశం అట్లా ఏమన్నా? అధికారులు మారాలి అంటే, అధికారులు మారాలంటే మేషరాశిలోకి శనిగ్రహం ప్రవేశించిందంటే ఖచ్చితంగా మారిపోతారు పాలకులు. ఇప్పుడున్న ప్రపంచం అంతా సరే, అధ్యక్షులు ఎవరెవరైతే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇంకంత ఎవరెవరు ఉంటారో అంతా మారిపోతారు. మేషంలోకి శని వస్తేనే ఎందుకు మారుతారు అంటే, మేషరాశి సూర్యగ్రహానికి ఉచ్చ స్థితి. సూర్యుడు బలంగా ఉంటాడు. సూర్యుడు గ్రహ రాజు, అందుకే అధికారి, పరిపాలకుడు అన్నాం. శనికి సూర్యుడికి శత్రుత్వం ఉంది. శనేశ్వరుడు సూర్యుడికి బద్ధ శత్రువు. ఈయన ఇక్కడికి వస్తే ఏం చేస్తాడు? మేషంలోకి అధికారాన్ని మార్చేస్తాడు. నువ్వు ఉండేది నేను ఒప్పుకొని అంటాడు. శనేశ్వరుడు ఓటర్స్. సూర్యుడు వచ్చేకాడికి అధికారులు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ లాంటి నాయకులు, అతని నాయకుడిని చేసేది ఎవరు? ఓటర్సే కదా. ఆ ఓటర్స్ శనేశ్వరుడు. కాబట్టి అధికారులను మార్చేస్తాడు. ఇప్పుడు అటువంటి వాతావరణం వచ్చింది అంటే ఈ చతుర్థ గ్రహ కూటమి వల్ల ఆ కన్ఫ్యూజన్స్, ఆ డిస్కషన్స్, ఆ ముమ్మరాల ప్రయత్నాలు అంతా ఉంటాయి. కానీ అవకాశాలు తక్కువ. దానికి
ఇలా మారిస్తే సమస్య, మార్చకపోతే ఒక సమస్య అనే విధంగా వస్తుంది. ఒకవేళ మార్చారు అంటే కూడా ఫెయిల్యూర్ అవుతారు మారిన వాళ్ళు. ఇప్పుడు మార్చేంత అనుకూలమైన వాతావరణం అవసరం కూడా లేదు. అవసరం లేనప్పుడు అవసరం లేని పని చేస్తే అది ఫెయిల్యూర్ అవుతుంది. ఇంకోటి అంటే ప్రతి సంవత్సరం చెప్తారు కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుంచి కొన్ని గ్రహాలకి చాలా బాగుంటుంది. కొన్ని గ్రహాలకి మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని అధమంగా ఉంటుంది. అట్లా ఏ రాశుల వారికి ఈ సంవత్సరం బాగుండే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఈ సంవత్సరం బాగుండే రాశులు తీసుకుంటే జూన్ మాసం నుంచి కర్కాటకంలోకి గురుగ్రహం వస్తుంది ఉచ్చస్థితిలోకి. అంటే జూన్ వరకు బాగున్న రాశులు గురు బలం ఉన్నటువంటి రాశులు కుంభరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి. వీళ్ళకి గురుబలం ఉంటుంది జూన్ వరకు. జూన్ తర్వాత తీసుకుంటే గురుబలం ఉన్న రాశులు మిథున రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. జూన్ వరకు మొదట చెప్పిన రాశులు, జూన్ తర్వాత చెప్పిన రాశులకు గురుబలం వస్తుంది. తర్వాత ఏలినాటి శని ప్రభావం నడుస్తూ ఉంది కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి. ఇప్పుడు కుంభరాశికి థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది. అంటే 3 ఫేజులు నడుస్తుంది ఏలినాటి శని. కుంభరాశి థర్డ్ ఫేజ్లో ఉంది. డే బై డే కుంభరాశికి బాగుంటుంది. రోజు రోజుకి శనేశ్వరుడు అటు దూరంగా వెళ్తున్నాడు కదా, దూరంగా పోయే కొద్దికి ప్రభావం తగ్గిపోతుంది. అంటే మేషరాశి వైపుకి వస్తున్నాడు. మేషరాశికి ప్రభావం ఎక్కువ అవుతుంది. మీనరాశిలో శని ఉన్న మీనరాశి ప్రస్తుతం ఇబ్బందిగా ఉంది. జూన్ నుంచి అది కట్ అవుతుంది. ఎందుకంటే గురువు చూస్తాడు. ఈ ఏలినాటి శనిని జూన్కి ముందు జూన్కి తర్వాత అనే విధంగా 2 భాగాలుగా చూసుకోవాల్సి వస్తుంది. అంటే శనేశ్వరుణ్ణి గురువు చూశాడంటే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. గురువు చూడకపోతే పెరుగుతుంది. కాబట్టి గురువు చూసినప్పుడు మీనరాశికి, కుంభరాశికి ఇద్దరికి జూన్ నుంచి ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది. పర్టికులర్‌గా ఒక 2, 3 రాశుల గురించి అడుగుతాను. ఫస్ట్ కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు. శని 3వ స్టేజ్‌లో ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి కుంభరాశి వారు అనేక కష్టాలు, నష్టాలు భరిస్తూ ప్రతి సంవత్సరం బావుంటుందని చెప్తున్నారు గానీ, వాళ్ళు వెయిట్ చేసి విసిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ పరాభవన సంవత్సరంలో ఏమైనా కుంభరాశి వాళ్ళకి మారే అవకాశం ఉంటుందా? ఎంతవరకు వాళ్ళకి మారుతుంది? కుంభరాశి వాళ్ళకు రెండో ఇంట్లో శనేశ్వరుడు ఉన్నాడు. రాశ్యాధిపతే శనేశ్వరుడు. కుంభరాశికి అధిపతి శనేశ్వరుడే. మరి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు బాగా క్రష్ అయిపోయారని మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు క్రష్ అయ్యారు? రాశాధిపతే కదా శనేశ్వరుడు. శనేశ్వరుడు అంటే ఒక జడ్జి, ఒక న్యాయాధిపతి, ధర్మదేవత. అందుకే కోర్టు మొత్తం నల్ల కోట్లు వేసుకుంటారు. ధర్మదేవతకు నల్ల గుడ్డ కడతారు. ఆయన తులారాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. అంటే త్రాసునైతే ధర్మదేవత చేతిలో పెట్టారు. మరి ఆయన సొంత రాశిని ఆయన అన్ని రాశుల కన్నా ఎక్కువ సీరియస్గా తీసుకుంటాడు. న్యాయమే. కుంభరాశి వాళ్ళని నెగ్లెక్ట్గా వదిలేస్తే చెడిపోతారు కదా. కాబట్టి బాగా వాళ్ళని నలుపుతాడు. అంటే శనేశ్వరుడు జీతం ఇవ్వడు, జీవితాన్ని ఇస్తాడు. జీతం తాత్కాలికం, జీవితం శాశ్వతం. కడిగిన ముత్యంలాగా చేసి ఇది నాన్న బతుకు ఇలా చేసుకొని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ జీవితాన్ని మళ్ళీ వెళ్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళను అంత సులభంగా వదలడు. అవన్నీ కూడా జీవిత పాఠాలు అంటారు, గుణపాఠాలు అంటారు. ఎన్నో బాధలు పడితే ఈ స్థాయికి వచ్చామంటారు చూడండి, అది శనేశ్వరుడు నేర్పిస్తాడు ఆ బాధలు. ₹1 ఇచ్చి ₹100 సమస్యను ఎదుర్కోమంటాడు. ₹100 ₹1,00,000 సమస్యను ఎదుర్కోమంటాడు. డబ్బుంటే ఎవరు గుర్తిస్తారు, డబ్బు లేకపోతే ఎవరు గుర్తిస్తారు, డబ్బుంటే నీ అహం ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే నీ భయం ఎలా ఉంటుంది అని జీవితం యొక్క విలువలు తెలియజేసేటప్పుడు ఇలా నలిగిపోతారు. ఇలా నలిగిన తర్వాత మళ్ళీ యోగాన్ని ఇస్తాడు. యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు? మళ్ళీ 30 సంవత్సరాలు రాడాయన ఏలినాటి శని రూపంలోకి. ఈ 30 సంవత్సరాలు ఈ అనుభవంతో డెవలప్ అవుతారు. ప్రతి విలువ తెలుస్తుంది. సో, కాబట్టి ఈ సంవత్సరం యోగం రాబోతుందా? ఖచ్చితంగా యోగం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అవసరానికి మించి బాధలు పడిపోయారు. రాబోయే జన్మలకు అయ్యే బాధలు కూడా పడిపోయారు. ఆయన అంతా నలిపేస్తాడు. అంటే శనేశ్వరుడు వాళ్ళ కర్మ అనే ఫైల్స్ని, కర్మకారకుడు కాబట్టి 30 పెండింగ్ ఫైల్స్ అంతా క్లియర్ చేస్తాడు. అప్పుడు శుభ్రం చేస్తాడు. ఆయన ఆయుధం చీపురు. ఊడ్చేటప్పుడు బాధలు వస్తాయి. మిగిలిన గ్రహాలు ఏమారిస్తాయి, డబ్బులు ఇస్తాయి. ఇంతే, ఇలాగే ఉంటుంది, ఎంజాయ్ చేసుకుంటాయి. ఆయన ఎంజాయ్ చేయలేడు. వీపులో కొడతాడు కానీ నోటి మీద కొట్టడు. అందుకే కలిగించే దాంట్లో శని అంతటి వాళ్ళు లేరు, కష్టపెట్టే దాంట్లో కూడా శని అంతటి వాళ్ళు లేరు అంటారు. ఆయన కానీ లేకపోతే మన కర్మ ఇంకా పెరిగిపోయేసి రాబోయే జన్మలో దుర్భరమైన కుటుంబాలు పుట్టేట్టుగా అయిపోతుంది. ఏ కర్మను అప్పటికప్పుడు అనుభవింపజేస్తాడు ఆయన. బాధల రూపంలో కర్మను అనుభవింపజేస్తాడు. దాన్ని ఆ పని ఎవరు చేస్తారు? గురుబలం 1 సంవత్సరం వస్తుంది అంటే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి, 3 నెలలు వక్రిస్తాడు, 3 నెలలు మూటల్లోకి వెళ్తాడు. ఇక గురుబలం ఉంటే ఏమి, లేకపోతే ఏమి. అదే శనిబలం కావాలి ప్రతి ఒక్కరికి. ఆయుష్కారకుడు ఆయన డిసైడ్ అయితే మనకు ఆయుష్ లేదు, పుడతాను చనిపోతారు కొంతమంది. ఇన్ని సంవత్సరాలు బతకాలని నేను ఇస్తున్నాను నీకు అని ఆయుష్ ఆయన ఇస్తాడు. అదృష్టం ఎంత ఉన్నా ప్రయోజనం, ఆయుష్ ఉండాలి అనుభవించేదానికి. అది ఇచ్చే శనేశ్వరుడు. అందుకే ఆయన ధర్మదేవత. కాబట్టి ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకు ఉందంటే వాళ్ళ అదృష్టవంతులు. ప్రపంచాన్ని, కష్టాలను, జీవితాన్ని, కుటుంబాన్ని అన్నిటినీ తెలియజేసాడు. ఇంకెవరు అవి చూపించరు. ఆయనకే ఉంది ఆ హక్కు. ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా వాళ్ళంతా సులభంగా ఉంటారు. దేశాన్ని కాపాడేవాళ్ళు కదా, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు. చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ ఇస్తారు అలా. కాబట్టి ఆయన మాస్టర్. కాబట్టి అందుకే శని అనకూడదు, శని భగవానులు. ఈశ్వర శబ్దము నవగ్రహాలు ఆయనకే ఉండేది. గురువు, బుధుడు గురువు అంటారు కానీ శనీశ్వరుడు అంటారు. సాక్షాత్తు సృష్టి పాలకుడు ఆదిదేవుడితో సమానంగా ఆయన ఈశ్వరత్వం వచ్చింది. సో, అంటే ఈ ఉగాది నుంచి బ్రహ్మాండంగా ఉందండి, వెళ్ళిపోతుంది. ఏమి ఇబ్బంది లేదు.
డే బై డే, డే బై డే. శనేశ్వరుడు ఎప్పుడు గాని నిలకడైంది నిదానంగానే వస్తుందంటారు కదా! ఆయన నిదానంగానే ఇస్తాడు. నిలకడగా ఇస్తాడు. కాబట్టి విలువైన దాని కోసము ఒకసారి బాధపడాలి. విలువలేని దాని కోసం మళ్ళీ మళ్ళీ బాధపడాలంటాం. కాబట్టి విలువైన దాన్ని ఆయన ఈ ఏలినాటి బాధ పెట్టినా గాని విలువైన జీవితాన్ని ఇచ్చేస్తాడు. తను అర్థం చేసుకోవాలంటే ఆయన బాధలను తట్టుకొని నిలబడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి భయపడతారు. ప్రపంచమే భయపడుతుంది శనేశ్వరుడంటే. ఎవరికి భయపడరు ఆయనకి భయపడినట్టు. అంటే ఈ రాశి వాళ్ళు ఇంకేం రెమెడీస్ ఏం చేసుకోనవసరం లేదు. రెమెడీస్ ఏం అవసరం లేదు. కాలభైరవ ఆరాధన చేసుకుంటే మంచిది. కాలభైరవ ఆరాధన ఎందుకు చేయాలంటే శనేశ్వరుడు కాలభైరవుని శిష్యుడు. ఓకే. శనేశ్వరుని పూజిస్తే ఆయన పట్టించుకోడు. ఈ భజనలకు ఇవంతా ఆయన లొంగడు. గురువుని పట్టుకుంటే ఈ శిష్యుడు పనిచేస్తాడు అనుకూలంగా. కాలభైరవుని పూజిస్తాడు. కాలభైరవుడు మేము ఎక్కడికి పోయేది బాబు అంటే వీధి కుక్కలకు ఫుడ్ పెడితే కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. కాలభైరవుడు వాహనం కాబట్టి. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రో ఏ ప్రధానమంత్రి ఉంటారండి. వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటే ఒక రోజు 2 రోజులు వెయిట్ చేయాలి కదా! అదే కార్ డ్రైవర్‌ని పట్టుకుంటే 5 నిమిషాలు తీస్తాడు. కాబట్టి కాలభైరవుడు వాహనానికి ఫుడ్ పెడితే కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. ఆటోమేటిక్ ఎందుకు ఇతను చేస్తున్నాడు మన వాహన సేవ అంటే శనేశ్వరుడు పండును. ఆటోమేటిక్‌గా శిష్యుడికి చెప్తాడు. ఓకే బాస్ అంటాడు. ఇది లాజిక్కు. ఓకే. భలే చెప్పారు మీరు చాలా చక్కగా. ఆ! ఇదే. కాబట్టి వాహన సేవ చాలా గొప్పది. ఓకే. భైరవుడిని పట్టుకుంటే భైరవుడు శనీశ్వరుడు చెప్తాడు. శనీశ్వరుడు కాలభైరవుడు. భైరవుడు. ఆ! కాలం ఆయన చేతిలో ఉంటుంది. ఆయన వాల్ క్లాక్కు. మన టైం ముందుకు తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, ఆపేస్తాడాయన. అవును. సృష్టికర్త బ్రహ్మనే సృష్టించాడాయన. ఆయన శిష్యుడే ఈయన శనేశ్వరుడు. ఓకే. వాళ్ళు అంత ఈజీగా ప్రసన్నం గారు. మనం వాళ్ళని నేరుగా మాట్లాడేంత స్థితి ఉంటుందా? అవును. వాహన సేవ చేస్తే ఎవరైనా ప్రసన్నం. మీ కారు మీద ఎవరైనా రాయేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీ కార్‌ని ఎవరైనా తుడిస్తే ఓ రూ. 10 డబ్బులు ఇస్తారు. అలా వాళ్ళ వాహన సేవ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. నీకేం కావాలి బాబు అంటారు. అయితే గురుగారు ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఉగాదికి కలిపురుషుడు ఒక దాని మీద వస్తాడు అని చెప్తారు. ఆ సంవత్సరం అవి ఎక్కువ చనిపోతుంటాయి. ఆ నష్టం ఎక్కువ జరుగుతా ఉంటది అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం అలా దేని మీద రాదు. కల్లి పురుషుడు అనేదానికన్నా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం కాబట్టి అనేక విషయాల్లో అనాలోచితంగా నష్టపోవడానికి, కష్టపడడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. నేను ఎట్లయితే ప్లవనామ సంవత్సరం అంటే కోతి లాగా గంతులేసింది ప్రపంచం నన్ను, వికారనామ సంవత్సరం అట్టయితే వైరస్‌లు వచ్చి అల్లాడిందని చెప్పాను. క్రోధనామ సంవత్సరం అంటే కోపంతో అట్లా ఊగిపోతుంది ప్రపంచం అని చెప్పాను. ఈ పరాభవనామ సంవత్సరము ఎన్నో పరాజయాలు కలగడానికి కారణమవుతుంది. అంటే ప్రపంచము స్వయంకృతాపరాధాలతో తడిసి ముద్దవుతుందని అర్థం. స్వయంకృతాపరాధం అంటే తన గర్వము అంటారు. తన గర్వం అంటే నాకు అన్నీ తెలుసు. నేను ఎవరిని లెక్క చేయను అనేది తన గర్వం. కాబట్టి అటువంటి వాటికి గుణపాఠాలు నేర్పించే సంవత్సరం ఇది. ఎవరికి వాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటా ఉంటారు. దాంట్లో తప్పులేదు. కానీ మనకు ఎంతవరకు తెలుసో అంతవరకే గొప్పతనం చూపించాలి. తెలియని దాన్ని ఇంకొకరిని చూసి నేర్చుకోవాలి. అలా కాకుండా మాకు మించిన వాళ్ళు లేరు అనుకున్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం పరాభవమే. కాబట్టి కలిపురుషుడు అనేది అనుకుంటే ఆయన యుగ పురుషుడు. యుగానికి ఆయన ఇన్‌చార్జ్. ఈ కలియుగానికి ఆయన ఇన్‌చార్జ్. ఆయన అన్ని వ్యసనాల్లో ఉంటాడు. అది ఆయన చెప్పాడు. నేను అన్ని వ్యసనాల్లో నేను ఉంటాను అని. జిహ్వ చాపల్యము, కామవాంఛలు ఇవన్నీ ఎక్కువ చేసేస్తాను. అంటే సంస్కృతి సాంప్రదాయాలు నశింపజేస్తానని అర్థం. కాబట్టి పాశ్చాత్య సంస్కృతి దిగుమతి చేసుకుంటున్నాం మనం. పొట్టి పొట్టి బట్టలు, ఈ ఇంటర్నెట్ పైన ఎక్కువ ఆధారపడ్డము, ఫుడ్ గాని ఏ టు జెడ్. అది కలి ప్రభావం. కాబట్టి ఇక్కడ మన కలిపురుషుడికి ఈ ఒక్క సంవత్సరమే కాకుండా యుగానికి ఆయన ఇది కాబట్టి దాన్ని ఎక్కువ విస్తరింపజేస్తున్నాడు. అధర్మం పెరగాలనేదే రూలు. ఆయన డ్యూటీ అది. సృష్టికర్తలు కలిపురుడికి ఇచ్చిన డ్యూటీ. నువ్వు ఇది నీ ఇన్‌చార్జ్ నువ్వు అది చేసుకో. అందుకే ధర్మం ఒక పాదం పైనే ఉంది ఇప్పుడు. 75% అధర్మం ఉంటుంది. మరి ఉండాలి కదా! 75% అది రూల్ అది. పేరులోనే పరాభవం ఉంది కాబట్టి ప్రజలందరూ అంటే ఏ దేవతారాధన ఎక్కువ చేస్తే కొంచెం ఫలితాలు మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఏ దేవతారాధన అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయొచ్చు. భైరవారాధన చేయొచ్చు. ఈశ్వరారాధన చేయొచ్చు. విఘ్నేశ్వర ఆరాధన చేయొచ్చు. వెంకటేశ్వర ఆరాధన చేయొచ్చు. ఎందుకు ఇవాళ చెప్పానంటే ఈశ్వరత్వం ఉన్నది 5 మంది దేవతలే. ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శనేశ్వరుడు. వీళ్ళు 5 మంది ఈశ్వరులు. ఇంక వేరే వాళ్ళు ఎవరు ఈశ్వరులు కాదు. వీళ్ళకే కలియుగంలో వేగంగా స్పందించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి శివాలయానికి ఎక్కువగా వెళ్ళడం వల్ల శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఒక మెమరీ కార్డ్ లాగా పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళ యొక్క నెగటివ్‌ని మాత్రం లాక్కుంటా ఉంటుంది. శివలింగము మన చెడ్డనే లాగుతాడు. మంచిని లాగదు. మనకు చెడ్డ జరగకుండా ఆగిపోతే మిగిలినంతా మంచే కదా! కొత్తగా మంచి జరగాల్సిన అవసరంలా. జరగబోయే చెడ్డ ఆగిపోయిందంటే ఇంక దానికి మించి ఏం కావాలి? ఆయన కాలకోట విషయాన్ని లాగేశాడు. పాల సముద్రం చిలికినప్పుడు. అంటే చెడ్డని లాగేస్తాడు శివుడు ఎప్పుడు కూడా. కాబట్టి మనకు మంచి జరగాలంటే ఎక్కువ శివాలయానికి వెళ్ళాలి. కలియుగ దైవం వెంకటేశ్వరుడు అన్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళాలి. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించేవాడు.
సుబ్రహ్మణ్యేశ్వరుడు శత్రు రోగ రుణాలకు అధిష్టాన దేవత. శత్రువులు లేరు, అప్పులు లేవు, అనారోగ్యాలు వంటి ఇంక మించిన దాని మించిన జీవితం ఏం కావాలి? ఆ మూడిటి కోసమే కదా మనం అంతా పోరాడుతున్నాము. సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్య స్వామికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ యుగం అంతమే ఇంకొక యుగం ప్రారంభమైందనుకోండి. యుగ సంధి. ఈ యుగానికి ఆ యుగానికి మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ఈ సృష్టి, ఈ భూమి చీకట్లో ఉంటుంది. దేవతలంతా కూడా స్తబ్దుగా ఉంటారు. జలమయమై ఉంటుంది. ఆ సమయంలో దేవతలు కూడా తమ యొక్క ప్రభను కోల్పోతారు. ప్రభనంటే ఆరా లెవెల్స్ అంతా కూడా డల్ అవుతాయి. అటువంటి సందర్భంలో కూడా కాంతిని కోల్పోకుండా వెలుగుతూ ఉండే ఏకైక దేవుడు సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే. పరమేశ్వరుడే సుబ్రహ్మణ్య స్వామిని ఒక డౌట్ అడిగితే, "నువ్వు నాకు శిష్యుడైతే నేను నీకు బోధిస్తాను. నేను బోధించి నీకు చెప్పాలి కదా! అప్పుడు నేను గురువు, నువ్వు శిష్యుడు. నువ్వు నాకు శిష్యుడైతే నేను చెప్తాను." అందుకే సరే శివుడు గురుదేవా అని చెప్పి ఆయన దగ్గర కూర్చుంటే ఈయన బోధించాడు. అదే స్వామి మలై. స్వామికే స్వామి అయ్యాడు కాబట్టి స్వామి మలై తమిళనాడులో. తండ్రికే గురువయ్యాడు ఆయన. అంతటి శక్తివంతమైన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఈ ఈశ్వరత్వం ఉన్న దేవతలను ఎక్కువగా ఆరాధించడం వల్ల ఏ పరాభవాలు రావు, ఏమీ రావు. మనకు జరగాలని చెడ్డను ఆపుకోవడం మనం చేయాల్సింది. మంచి కోసం కొత్తగా చేయాల్సిన పని ఏం లేదు. మనకు జరగాలని చెడ్డ జరగకపోతే అంతా మంచే. మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.